నడయాడే శక్తులు. అందుకని ఏడు ఇంతకి నాకు పోలా కృప చేత కుటుంబ వ్యవస్థ సంస్థ ఉందనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి నీకు స్త్రీ నువ్వేం చేస్తున్నావు? మనం తీసుకున్న ఆ ఆప్షన్ ఎంతసేపు ఉంది పెద్ద స్పీచ్? 10 నిమిషాలు ఉంటుంది. ఇంకా ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. ఇంకా 5 మినిట్స్ అయిపోతుంది మనకి. వంశాంకురాన్ని ప్రసాదించాలంగా మూడు తీసుకోవాలి. లాస్ట్ టైం ఉమెన్స్ డే ఇక్కడ చేసాం కదా. వెర్ ఈజ్ యువర్ ఫోన్? 1 సెకండ్ బేటా. వెంకట్ సెట్ వెంకట్ సెట్ చూసి అక్కడ మాట్లాడుతూ ఉచ్చగలరు. థ్యాంక్ యూ బేటా. చాలా కప్దాం దాన్ని. ఏ మాత్రం అనేకమైనటువంటి నియంత్రణలకు లోబడి సమాజ సేవే లక్ష్యంగా ప్రయాణం చేస్తూ బంగారు కొండ విజయ్ కుమార్ గారు విచ్చేశారు. దేశమంతటా బంగారు కొండ గారు కొండ విజయ్ గారు ప్రచారంలోకి వచ్చారు. బంగారం అనేది భౌతికంగా ఎంతో విలువైనది, అది అపురూపమైన లోహం. శుభకార్యాల్లో ముఖ్యంగా వినియోగిస్తారు. ఆడవాళ్ళకి బంగారం అంటే ఏది ఇష్టం అంటే బంగారమే. కాబట్టి ఆ బంగారు కొండను చూస్తూ అందరూ అలాంటి బంగారు కొండగా మనసు కూడా బంగారం లాంటి స్వచ్ఛమైనటువంటి సేవా ప్రముఖులు, హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గౌరవనీయులు పెద్దలు కొండ విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. స్వామివారం వేసుకొని లేదు లేదు మోసుకొని కిలోల బంగారాన్ని వేసుకోవడం కాదు, మోస్తూ మనకి ఇస్తున్న సందేశం ఏమిటి? బంగారం లాంటి ఉండు అని మనకి సందేశాన్ని ఇస్తున్నాడు. బంగారం లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండమని ప్రతి వారం తన ఇంటి ముందట ఒక పెళ్లి సందడి ఉంటుంది. చాలా పెళ్లి భోజనాన్ని పెడుతూ ఆ విధంగా బంగారం లాంటి సేవ చేస్తాడు. బంగారంలో స్వచ్ఛంగా మారమని మనకి సందేశం. కానీ ఆ పెళ్లి ఎక్కడ వస్తుందో తెలుసా? ఆయన లోపల ఉన్నటువంటి బంగారం లాంటి స్వచ్ఛమైనటువంటి ఆ బంగారం లాంటి సేవ ఆ దాని నుండే ఆ మెరుపు వస్తుంది. పైన ఉన్న బంగారాన్ని ఎవరైనా కష్టపడి కొనొచ్చేమో కానీ నాలోని కొనలేని బంగారం లాంటి మనసు ఆత్మను కొనలేరు, అది పంచుకోవాల్సిందే. సుమారు చీరలు మొదలైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పంచుతూ ఉంటాడు. మనసులో ఉన్న చేతి పెట్టి ఇట్లా పెట్టి అది ఎంత కాదు. ఇంతకుముందు స్వామి వారితో 2 లక్కీలు నువ్వు ఒకటి అచ్చా వచ్చిన వాళ్ళు రాసి వేసేయాలి. అందులో 100 లక్కీ డిప్పులు. ఇప్పుడు 2 తీయాలి, ఇంకోటి వారందరికీ కూడా అభినందనలు తెలిపాలి. మనకు రాకుండా పర్వాలేదు, వారిని స్టేజ్ మీదకి రమ్మని మాధవి గారు సంతోష్ లేట్ అయినా లక్కీ అయిపోయింది. వెల్కమ్ మాధురి జైవాసవి పిఆర్కే చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా పోల కోటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, లాస్ట్ టైం కోటేశ్వరరావు గారు చెప్పారు
అన్న ఇక స్థానికంగా ఒక మహిళా దినోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగింది. మనం కూడా షేరింగపల్లిలో బాగా భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అనడము ఏమో కానీ ఇక్కడ వస్తే చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది కార్యక్రమం. దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కోటేశ్వర వాళ్ళకి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మహిళల్లో నూతన ఉత్సాహం రావడం అనేది గ్యారంటీగా ఉంటుంది. ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి మా సపోర్ట్ గిట్ట కోటనగా అనుకున్నంత కాదు కానీ ఖచ్చితంగా ఎంతో అంత ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్. ఈరోజు సుమారు 800 మంది మంచి వాళ్ళే కూడా సత్కరించడం అనేటువంటిది ఇంతమంది మహారాణుగా ఎదుట సత్కరించడం అనేటువంటిది గొప్ప. ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీనివాస్ ముదిరాజు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలా బాగా తీసుకుందాం. నేను ఇట్లా రాస్తా, నేను పని చేస్తా ఫోటోలు ఒకటే సార్ ఇంతమంది వస్తే ఎట్లా ఫోటో ఫోటో తీయండి అన్న. ఆ ఫోన్లో ఒక ఫోటో తీయండి. సార్ ఒక్కసారి ఉండండి. ఆన్సర్ సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. ఒక టీచర్, అబ్బా నిజంగా నేను టీచర్ అయితే ఎంత కష్టం. సునీల్ రైట్ ఆన్సర్ బ్రహ్మానంద. లేదు ఒక్క నిమిషం, గేమ్ రూల్స్ అర్థమయ్యాయి కదా. మన బెల్లుని కాపు నేను యాంకర్ని మాత్రమే. నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. వస్తున్నానండి, అడ్డే వస్తుంది. ముగ్గురున్నారు. ఏపీ హైకోర్టులో ఓ అచ్చా. అందుకే వెయిటింగ్ అంత కాదు. అది ఎవరు దాంట్లో ఎవరు వచ్చారు బండిలో? గుడ్ నేమ్ సార్? విజయ్, కొండా విజయ్.